రైట్ గా బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం. ఛత్తీస్గఢ్ రాష్ట్రం నారాయణపూర్ జిల్లా గోబెల్ అడవుల్లో మావోయిస్టులు భద్రతా బలగాల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. గోబెల్ అడవుల్లో మావోలు సమావేశమైనట్టు సమాచారంతో భద్రతా బలగాలకు కూంబింకు దిగారు. ఉదయం నుంచి ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి. ఎదురుకాల్పుల్లో 5 మావోయిస్టులు మృతి చెందగా పెద్ద సంఖ్యలో మావోలకు గాయాలయ్యాయి. ఎదురుకాల్పుల్లో 3 డిఆర్జీ జవాన్లకు కూడా గాయాలైనట్లు సమాచారం. उदय बट फोका रहे कौन बटले फोका बात ये बट फोका लेना రైట్. ఛత్తీస్గఢ్ రాష్ట్రం నారాయణపూర్ జిల్లా గోబెల్ అడవుల్లో మావోయిస్టులు భద్రతా బలగాల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. గోబెల్ అడవుల్లో మావోలు సమావేశమైనట్టు సమాచారంతో భద్రతా బలగాలు కూంబింకు దిగారు. ఉదయం నుంచి ఎదురు కాల్పులు కొనసాగుతున్నాయి. ఈ ఎదురు కాల్పుల్లో 5 మావోయిస్టులు మృతి చెందగా పెద్ద సంఖ్యలో మావోలకు గాయాలయ్యాయి. ఎదురు కాల్పుల్లో 3 డిఆర్జీ జవాన్లకు కూడా గాయాలైనట్లు సమాచారం. రైట్ గా ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఉపేందర్ అందిస్తారు. ఉపేందర్, చెప్పండి. ఛత్తీస్గఢ్ రాష్ట్రం నారాయణపూర్ జిల్లా గోబెల్ అడవుల్లో అయితే ఎదురుకాల్పులు జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. మరి 5 మావోలు మృతి చెందినట్టుగా తెలుస్తోంది. మరి దీనికి సంబంధించి తాజా అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి? అమూల్య, ఏదైతే ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని నారాయణపూర్ జిల్లాలోని గ్లోబల్ అడవుల్లో కూడా అటు భద్రతా బలగాలకు ఇటు మావోయిస్టుల మధ్య అయితే ఉదయం నుంచి కూడా ఎదురుకాల్పులు అయితే కొనసాగుతున్నాయి. ఈ ఎదురుకాల్పుల్లో అటు భారీగా కూడా మావోయిస్టులు అయితే మృతి చెందారని చెప్తున్నారు. దానికి సంబంధించి ఇప్పటికే 5 మృతదేహాలను కూడా గుర్తించినట్లయితే పోలీసులు అయితే చెబుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక పెద్ద సంఖ్యలో అటు మావోయిస్టులకు సంబంధించినటువంటి వారందరికీ కూడా గాయాలైనట్లు కూడా తెలుస్తుంది. అయితే ఎదురుకాల్పుల్లో దాదాపుగా ఇప్పటికే 3 ఏదైతే డిఆర్జీ జవాన్లకు కూడా గాయపడే పరిస్థితి కనిపిస్తుంది. వీళ్ళు వెంటనే ఉటావుటిన ఏదైతే భద్రతా బలగాలకు సంబంధించినటువంటి ఆహారానికి సంబంధించినటువంటి డేరాకైతే అయితే తరలించారు. అక్కడ చికిత్స కూడా అందిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మెరుగైన వైద్యం కోసం నారాయణపూర్ జిల్లాకైతే తరలిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక నారాయణపూర, దంతెవాడ, కొండగావ్ జిల్లాల సరిహద్దులు గ్లోబల్ అడవుల్లో మాత్రం ఈ సమావేశమైనట్లు మావోయిస్టులు సమావేశమైనట్లయితే వీళ్ళకి పోలీసులకు సమాచారం అందింది. ఈ నేపథ్యంలోనే వారిపై ఒక్కసారిగా ఇటు పోలీసులు, డిఆర్జీ బలగాలు, ఐటీబీపీ బలగాలు ప్రత్యేకంగా దాడి చేసిన పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. ఇక గ్లోబల్ ప్రాంతంలోనే అడవుల్లో రోజంతా కూడా మావోయిస్టులు అయితే ఇటు మావోయిస్టులకు మధ్య ఇటు పోలీసు భద్రతా బలగాలకు మధ్య అయితే ఎదురుకాల్పులు అయితే జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక హోమంగ్ ఆపరేషన్ కూడా చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇప్పటికే ఏదైతే కొండగావ్, దంతెవాడ, అదేవిధంగా నారాయణపూర్ జిల్లాలతో పాటు అటు జగదల్పూర్ జిల్లాలకు సంబంధించినటువంటి ఐటీబీపీ భద్రతా బలగాలు, అదేవిధంగా డిఆర్జీ బలగాలు ప్రత్యేకంగా కూంబింగ్ అయితే నిర్వహిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే అడవిని మొత్తం కూడా జల్లెడపడుతున్న నేపథ్యంలోనే ఈ ఘటనలు చెదురుముదురు ఘటనలు అయితే కొనసాగుతున్నాయి. ఇప్పటికే ఉదయం నుంచి కూడా కొనసాగుతున్నటువంటి ఈ ఎదురుకాల్పుల్లో దాదాపుగా 5 మావోయిస్టులు మృతి చెందారని చెప్పేసి అయితే అటు పోలీసులు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీనికి అధికారికంగా ధృవీకరించాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే ఏదైతే ఛత్తీస్గఢ్ కి సంబంధించినటువంటి 3 ఏదైతే అంటే సరిహద్దు ప్రాంతాలుగా ఉన్నటువంటి ఆంధ్ర, తెలంగాణ సరిహద్దుతో పాటు అటు ఒడిశా, అదే విధంగా ఇటు దీనికి సంబంధించి అటవీ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రత్యేకంగా ఏదైతే ఇప్పుడు క్యాంపులు కూడా ఏర్పాటు చేశారు. ఈ క్యాంపులపై కూడా అటు మావోయిస్టులు అయితే దాడులు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. నిన్న జరిగినటువంటి కాల్పుల్లో అటు ఏదైతే భద్రతా బలగాలకు సంబంధించినటువంటి 3 జవాన్లకు కూడా గాయాలైనట్టు తెలుస్తుంది. అయితే ఈ నేపథ్యంలోనే ఈ రోజు మళ్ళీ జరుగుతున్నటువంటి కాల్పుల్లో మాత్రం 5 మావోయిస్టులు అయితే ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటికే మావోయిస్టులకు సంబంధించినటువంటి వారంతా కూడా ఏదైతే జనజీవన స్థవంతులు కలిసిపోవాలని చెప్పేసి ఇప్పటికే పోలీసులు చెప్తున్నారు. ఆ నేపథ్యంలోనే వందల సంఖ్యలో ఏదైతే అటు పోలీసులకు మధ్య కూడా లొంగిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. కొంతమంది ఇప్పటికే ఏదైతే గత 5 నెలల నుంచి జరిగినటువంటి భద్రతా బలగాల కాల్పుల్లో మాత్రం దాదాపుగా ఇప్పటికే 118 మంది మావోయిస్టులు అయితే మృతి చెందారు. ఈ నేపథ్యంలోనే అటవీ ప్రాంతాన్ని అంతా కూడా ప్రత్యేకంగా కూంబింగ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రత్యేకంగా డ్రోన్ల ద్వారా, అదే విధంగా ప్రత్యేకంగా నిఘా ఏర్పాటు చేశారు. అణువణువుగా ప్రత్యేకంగా పరీక్షిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే ఏదైతే అబూజ్మడ్ ప్రాంతంలో ఎక్కువగా మావోయిస్టులు ఉంటారనే నేపథ్యంలోనే ఆ ప్రాంతాన్ని కూడా ప్రత్యేకంగా జల్లెడపడుతున్నారు. ఇటు కేంద్ర బలగాలు కూడా ఆపరేషన్ కాగర్ అనే నేపథ్యంలోనే ప్రత్యేకంగా వారందరినీ కూడా
ఇప్పటికే మట్టుబెట్టే ప్రయత్నం, అదేవిధంగా జనజీవన సమితిలో కలిసిపోవాలని కూడా ప్రకటనలు విడుదల చేస్తున్నారు. అయితే ఇటు మావోయిస్టులు కూడా తమకు ఏదైతే ఇటు భద్రతా బలగాలు బూటకు ఎన్కౌంటర్లు చేస్తున్నారు, అమాయక గిరిజన ప్రాంతాలకు సంబంధించిన వారిని అంతా కూడా మట్టు పెడుతున్నారని చెప్పేసి అయితే వారు కరపత్రాలు విడుదల చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికీ గతంలో జరిగినటువంటి ఎన్నికలను కూడా వాళ్ళు అయితే బహిష్కరించారు. ఈ నేపథ్యం ఈ రోజు జరిగినటువంటి కాల్పుల్లో మాత్రం ఇటు 5 మావోయిస్టులు చనిపోవడం అయితే అటు మావోయిస్టు పార్టీకి పెద్ద పెట్టుగా మనం చెప్పుకోవచ్చు. ఇప్పటికే దీనికి సంబంధించినటువంటి ముఖ్య నాయకులు కూడా సమావేశమనే నేపథ్యంలోనే ఈ దాడులు చేశారు. ఈ దాడులకు సంబంధించినటువంటి కొంతమంది అంటే మావోయిస్టులకు కూడా కొంత గాయాలైనట్లయితే మనకు తెలిసింది. వారందరినీ కూడా ఏదైతే అబుజ్మడ్ ప్రాంతాలకు సంబంధించినటువంటి అడవుల్లోకి పారిపోయినట్లయితే తెలుస్తుంది. ఇక ఈ నారాయణపూర్ అదేవిధంగా గ్లోబల్ అడవుల్లో మాత్రం ఇంకా భద్రతా బలగాల మధ్యకు అటు మావోయిస్టులకు మధ్య అయితే ఎదురుకాల్పులు అయితే కొనసాగుతున్నాయి. అమూల్య, రైతు పందిరి ఇప్పుడు చూసినట్టయితే ఛత్తీస్గఢ్ లో జరిగిన ఎన్కౌంటర్ ఏదైతే ఉందో అది మావోయిస్టుల పేరుతో దళితులను చంపుతున్నారని చెప్పేసి లాస్ట్ టైం ఒక ఇష్యూ అయితే రేజ్ అయింది కదా, మరి దీనికి సంబంధించి ఏం చెప్తారు? అయితే ఇప్పటికే దీనికి సంబంధించి కూడా ఏదైతే మావోయిస్టులు బూటకపు ఎన్కౌంటర్ చేస్తున్నారు, భద్రతా బలగాలని కావాలనే ఇటు గిరిజనులను అమాయకులను చంపుతున్నారని చెప్పేసి అయితే వారంతా చెప్తున్నారు. ఎందుకంటే ఇక్కడ ఏదైతే అటవీ ప్రాంతంలో ఎందుకంటే అటవీ సంపద ఉంది, అదేవిధంగా అటవీ ప్రాంతంలో ఉన్నటువంటి నిధి నిక్షేపాలన్నీ కూడా అటు కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టాలనే నేపథ్యంలోనే ఇదంతా కూడా కేంద్రం ప్రత్యేకంగా దృష్టి సారించి అటు అడవిని మాత్రం స్వాధీనం చేసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అదంతా కూడా అడవిలో ఉన్నటువంటి అటవీ సంపదతో పాటు అటవీలో ఉన్నటువంటి విలువైన నిజ నిక్షేపాలన్నిటి కూడా అటు కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ మేము ఏదైతే మావోయిస్టులు కావచ్చు, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి గిరిజనులంతా కూడా మేము సమీకృత వ్యవసాయం చేసుకొని మేము ఇక్కడ పండిన పంటను మేము అందరం సమిష్టిగా పంచుకొని తినే పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే మా జీవనానికి కూడా ఇదంతా ఆటంకంగా ఏర్పడుతుందని చెప్పేసి అయితే మావోయిస్టులు పలుమార్లు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇటు పోలీసులు కూడా ఏదైతే భద్రతా బలగాలు కూడా ప్రత్యేకంగా ఇటు మావోయిస్టులే అని చెప్పేసి వేల మందిని కూడా చంపుతున్నారని చెప్పేసి అయితే వారైతే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదంతా బూటకపు ఎన్కౌంటర్ కూడా అని వారు కొట్టిపారిస్తున్న నేపథ్యంలోనే అటు గిరిజనులు కూడా కొంతమంది మాత్రం తమకు అంటే ఎటు నుంచి హాని వస్తుంది, ఇప్పటికే భద్రత అంటే అడవి ప్రాంతం మొత్తం కూడా బాంబుల మూతతో దద్దరిల్లిపోవడంతో వారు కూడా భయాందోళన చెందుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే మావోయిస్టు ఇన్ఫార్మర్ అనే నేపథ్యంలో కొంతమందిని కూడా మట్టు పెడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మావోయిస్టులకు సమాచారం అందిస్తున్నారు. భద్రతా బలగాలకు సంబంధించినటువంటి ఏదైతే ప్రత్యేకంగా క్యాంపులను కూడా పేరవేస్తున్నారనే నేపథ్యంలోనే అటు మావోయిస్ట్ ఏదైతే పోలీసు బలగాలు కూడా చంపి దీన్ని ఎన్కౌంటర్ గా సృష్టిస్తున్నాయని చెప్పేసి అయితే అటు మావోయిస్ట్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కూడా చెప్తున్న నేపథ్యంలోనే ఈ ఎన్కౌంటర్ మాత్రం అటు భారీగా జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. కొండగాడు అడవుల్లో కావచ్చు, అదేవిధంగా ఈ గ్లోబల్ అడవుల్లో కూడా ప్రత్యేకంగా ఇప్పటికే అధికారులు అయితే దృష్టి సారించి ఇక్కడ ఎక్కువగా అటవీ సంపద ఎక్కువగా ఉంటుంది, అదేవిధంగా అటవీ కల్ప కూడా ఎక్కువగా ఉంటుంది. ఈ నేపథ్యంలో దీని అంతటి కూడా అటు ఏదైతే కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టే నేపథ్యంలోనే భద్రతా బలగాలు ప్రత్యేకంగా దృష్టి సారించాయని చెప్పేసి అయితే మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి ఏదైతే ఏరియల్ సర్వే కూడా నిర్వహించారో అది కార్పొరేట్ సంస్థలకు ఇవ్వాలనే నేపథ్యంలోనే ఇదంతా ఏరియల్ సర్వే నడుస్తుంది. అదేవిధంగా డ్రోన్ కెమెరాలతో ప్రత్యేకంగా ఈ నిధి నిక్షేపాలపై కూడా ప్రత్యేకంగా సర్వే నిర్వహిస్తున్నారని చెప్పేసి అయితే అటు మావోయిస్టు పార్టీలు కూడా ప్రత్యేకంగా లేఖలు కూడా విడుదల చేస్తున్న పరిస్థితి నేపథ్యంలోనే ఇప్పుడు జరిగిన మట్టి ఈ ఎన్కౌంటర్ లో మాత్రం దాదాపు 5 అయితే మావోయిస్టులు చనిపోయారు, 3 జవాన్లకు కూడా గాయాలైన పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. అమూల్య, రైట్, థ్యాంక్ యూ ఉపేందర్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్. वो दाइवट फोका रहे कौन बटले फोका